లెటరే రాయాలి. ఆ మాత్రం కూడా వాళ్ళు శ్రమ పెట్టి భావాన్ని వ్యక్తపరచకపోతే దీనివల్ల భాషలో ఉన్న ఒక అక్షరం కూడా మనకి బతుకుద్ది కదా. రాయటం కూడా తెలుసుద్ది కదా. ఇప్పుడు రాయట్లేదు, ఎవరు టైప్ చేస్తున్నారు, అది రాయటం అనేది పెట్టారు. సో ఇప్పుడు ఆయన మీ దగ్గర నుంచి మెసేజ్ రావడం ఇంపార్టెంట్ కాదు, మీరు ఒక లెటర్ రాయడమే ఇంపార్టెంట్. సో మీ పొరపాటున అందకపోతే పరిస్థితి ఏమిటి మీకు? హైదరాబాద్లో సేవ్ ఆఫీస్ ఎమరాల్డ్ మిఠా షాప్ అంటే అందరికీ తెలుసు. అందరికీ కృష్ణా జిల్లాలో బందర్లో ఎమరాల్డ్ మిఠా షాప్ అంటే తెలుసు. సరే చూద్దాం ఎన్ని లెటర్స్ వస్తాయో. అంటే జనం ఎలా ఉండాలనేది కూడా ఒకటి తెలుసుద్ది కదా. కొంచెం బాధ్యత స్వీకరిస్తున్నారా లేదా అనేది తెలుసుద్ది కదా. అమ్మ ఒక ముఖ్యమైన విషయం, ఈ భోజనానికి సాలిడ్ వేస్ట్ లేకుండా చేస్తున్నాం. మేము ఎక్కడ ప్లేట్లు ఇవ్వము, గ్లాసులు పెట్టము. మీరు భోజనానికి మీరే గ్లాసు పళ్ళని తెచ్చుకోవాలి. భోజనం మేము పెడతాం. అరిటాకులు కూడా లేవా? పెట్టాం. కొంచెమైనా ఆ చెత్తని ఎందుకు ప్రొడ్యూస్ చేయాలి? ఇప్పుడు ఇంట్లో నీ ప్లేట్లు ఉన్నాయి, ఇంట్లో చెప్పులు వేసుకుని ఇక్కడికి వస్తున్నావు కదా, ఇంట్లో ప్లేట్ తీసి ఎందుకు రాలేవు? ఈ సంచి పట్టుకుంటే ఈ సంచిలో ప్లేటు గ్లాసు పెట్టుకుని రావచ్చు. అవును, ఇట్లా ఆలోచన చేయాలి. సో ఎవరెవరైతే అక్కడికి భోజనానికి రావాలనుకున్నారో మీ ప్లేటు, మీ గ్లాసు మంచిలోకి ఇట్లో పెట్టిస్తాం. రైట్. సో ఆ వేస్ట్ ఏదైతే ఉందో అది మీరు అక్కడ చెత్త చేయాలనుకోవట్లేదు. అంటే ఈ భూమి చెత్తకుండి కాదమ్మా. ఇప్పుడు ఊర్లో వెళ్తుంటే మనం ప్రకాశం వెళ్ళాను, ప్రతి ఊరు బయట ఒక రావణ కాష్టలాగా వెలుగుతానే ఉంది చెత్త. అంటే నిన్న ఇక్కడ పెళ్ళి అయింది అంటాకి అక్కడ ప్లాస్టిక్ గ్లాసులు, థర్మాకోల్ షీట్లు, వేస్ట్ ఫుడ్. ఆవులు అక్కడ తింటున్నాయి భోజనాలు. ఇది కాదు కదమ్మా భారతదేశం. అందుకని చెత్త లేకుండా ఇక్కడ ప్రోగ్రామ్ అయినాక చెత్త కనపడకూడదు అక్కడ. అందుకే ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకురావాలి. మేము ఎంత శ్రమ పడుతున్నాము, ఆ ప్లేట్ తీసుకుని రాలేరా? ఆ ఉత్తరం రాయటం, ఆ ప్లేట్ తీసుకోవడం వాళ్ళకి పెట్టిన పని మేము. సో చాలా కొత్తగా చేస్తున్నారు. బాధ్యత అమ్మా, కొత్తది ఏం కాదు, చేయాలి. అలా అనవసరంగా ఖర్చులు తగ్గించుకోవాలి. ఇంకా అక్కడ మట్టితో తయారు చేసే విగ్రహాలు స్థానికంగా చెరువులు పాడైపోతున్నాయి. ఇంకొక విషయం, ఈ మధ్యన ఒక పరిశోధన జరుగుతుంది. క్యాన్సరు మా ఇంట్లో ఎవరికి ఏం అలవాట్లు లేవండి, క్యాన్సర్ ఎందుకు వచ్చింది అని చెప్పి అంటున్నారు కదా. దీనికి పెద్ద సమస్య ఉంది మనకి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో మంచినీటి చెరువుల్లో, కాలువల్లో నిమజ్జనం చేస్తున్నారు. దాంట్లో ఉన్న భారీ లోహాలు కాడ్మియం, కోబాల్ట్, ఆర్సెనిక్, రెడ్ ఆక్సైడ్ ఇవన్నీ కరిగి నీటి ద్వారా మనకు వస్తున్నాయి. ఆ సున్నితత్వం పోయింది, కృతజ్ఞత భావం పోయింది. మనం తాగే నీళ్ళల్లో ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వేస్తున్నారు. అలా కాకుండా మట్టి విగ్రహంతో చేసామనుకోండి, మట్టి నీటిలో కరిగితే మట్టికి మేలే, నీటికి మేలే. అది దాన్ని పూడికి తీసేయచ్చు. ఇలా హుస్సేన్ సాగర్ అనేది ఎప్పుడో సంవత్సరాల క్రితం చెడిపోయింది, చచ్చిపోయింది. కానీ అది గణేష్ విగ్రహాలతో చచ్చిపోలా, ఇండస్ట్రియల్ పొల్యూషన్తో పోయింది. అది దాంట్లో విగ్రహాలు వేయటం అనేది అనుకోవచ్చు. దానికి ప్రభుత్వాలు దానికి బడ్జెట్ కేటాయించి మళ్ళీ అదంతా తీస్తున్నారు. కానీ ఇక్కడ దీన్ని ఆదర్శంగా తీసుకుని గ్రామాల్లోకి ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వెళ్తున్నాయి, చూసారా? మూలాలను నాశనం చేసేస్తున్నాయి. అక్కడ ఇండస్ట్రీలు లేవు, అక్కడ పొల్యూషన్ అంతా 100% పిఓపి విగ్రహాలతోనే. అందుకనే ఈ భోజనం తిన్న వాళ్ళందరూ కూడా ఆ మట్టి విగ్రహాలను కూడా మేము పరిచయం చేస్తాం. బెంగాలీ కళాకారులు నా దగ్గర 200 మంది ఉన్నారు. నేను 14 ఏళ్ళ నుంచి పనిచేస్తాను, 5 జిల్లాలో చేస్తాను. వాళ్ళకి అనుసంధానం చేశాను అనుకోండి, వాళ్ళు రైతుగా ప్రకృతి వ్యవసాయం చేస్తా ఆ పండగ టైంలో ఒక 100 విగ్రహాలు అమ్మారనుకోండి ఆ జిల్లాలో, ఆ ఊర్లో, అదొక ఆదాయం వాళ్ళకి. ఇలా నేను 5 జిల్లాలో చేస్తున్నాను. స్థానికంగా ఉన్న రైతులకి అనుసంధానం చేశాను. ఇది ప్రభుత్వం ఎజెండాలో పెట్టమని నేను చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ కలిశాను. పెడితే దీని జరిగే వ్యాపారం ఎంత ఉందంటే 1500 కోట్ల రూపాయలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో. వీళ్ళంతా కూడా స్థానికులు కాదు, స్థానికేతలు కాదు. వీళ్ళంతా, వీళ్ళకి ఓటు హక్కు లేదు. వీళ్ళు ఇక్కడికి వచ్చి మన చెరువులను పాడు చేస్తున్నారు. అలాని వాళ్ళకి మట్టి విగ్రహాలు తయారు చేసే ట్రైనింగ్ ఇవ్వాలి, మన కుమ్మర్లకి ట్రైనింగ్ ఇవ్వాలి. కుమ్మర్లకి ఇస్తే వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి సంవత్సరం మొత్తం ఇక్కడ పని దొరుకుద్ది. నేను సామాన్యమైన వ్యక్తి, నేను 5 జిల్లాలు ఈ పని చేయిస్తున్నాను 14 ఏళ్ళ నుంచి. అదే ప్రభుత్వం తలుచుకుందనుకోండి, అన్ని చెరువులు బాగుపడతాయి, క్యాన్సర్ రాదు. దీంట్లో ఏం మెటల్స్ ఉండవు కదా. సో ఇది ప్రతి మండలంలో ఒక షెడ్ నిర్మాణం చేసిస్తే కుమ్మర్ల ఓట్లని మీకే పడతాయి కదా. ఇట్లా ఇలా చేతి వృత్తులు బతుకుతాయి. పరిశ్రమ నుంచి వచ్చే వస్తువు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్.
కరెక్ట్. దాంట్లో పవిత్రత ఉండదు, ఆర్భాటం ఉంటుంది. మట్టిలో పవిత్రత ఉంటుంది. ఇవి అక్కడ జరగాలి, అవన్నీ కూడా అక్కడ చూపిస్తాం. ఏ జిల్లాలో ఎవరికి కావాలంటే కూడా వాళ్ళని అనుసంధానం చేస్తాం. ఈ నైపుణ్యం ఉన్న మనుషుల్ని స్థానిక కుమ్మరులకి అనుసంధానం చేస్తాం. అందుకని దీంట్లో చేతి వృత్తుల వాళ్ళు కూడా అక్కడ రావచ్చు. రైట్, అర్థమైంది. ఏమైనప్పటికీ గొప్ప అవకాశం ప్రజలందరికీ కూడా. ఇంకా శ్రమదానం చేసేవాళ్ళు ఎవరైనా వస్తే కూడా ముందుగానే లెటర్ రాయాలి. మేము ఈ పని చేస్తాం, వంట చేస్తామని, భోజనం వండుతామని, పచ్చళ్ళు చేస్తామని చెప్తే కానీ మనకి అసలు ఆలకిస్తున్నారా ప్రజలు అంటే మీ ఛానల్కి మీకు మంచి వాళ్ళు ఏమంటారు వ్యూవర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఇది కూడా ఇంకా కల్చర్ని బతుకుతాకి ఇది ఒక మంచి ప్రయత్నం మనం చేసేది. దీని ద్వారా తెలుస్తారు, స్పందిస్తున్నారా జనం ఎలా ఉన్నారు అనేది కూడా. ఒక విశాఖపట్నంలో 22వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు సింహాచలం గోశాలలో జరిగే ఈ అన్నదానం అంటారా, ఏమంటారు దీన్ని, ఏ కార్యక్రమం పేరు పెట్టి? మా గో ఆధారిత పంటలతో వంటలు. గో ఆధారిత పంటలతో వంటలకి మీరు గనక శ్రమదానం చేయాలన్నా, అక్కడ భోజనం చేయాలన్నా విజయరామ్ గారికి ఒక ఉత్తరం రాయడం మర్చిపోకండి. ఉత్తరం రాయాలి, అలాగే మీ ప్లేటు మీకు ఏ తేదీ వస్తున్నారు కూడా రాయాలి. మరి ప్రిపరేషన్ ఎంతమందికో తెలుసు, ఏ రోజున మీరు రాగలరో కూడా అందులో మెన్షన్ చేయండి తప్పకుండా. ఇంకా ఆల్మోస్ట్ మనకి కొంత టైం ఉంది కాబట్టి, 20 రోజుల టైం ఉంది కాబట్టి నేను కూడా ఉత్తరం రాసే రావాలండి. రాస్తే మంచిది, రాస్తాను తప్పకుండా. ఎందుకంటే అంజలి గారు రాశారని చూపించుకుంటాం, అప్పుడు అందరికి వాళ్ళకి బాధ్యత ఉంటుంది. సో మళ్ళీ ఇప్పుడు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మేము కార్డో కవరో కొనాలి. చాలా ఏళ్ల తర్వాత పెద్ద పని పెట్టారు మీరు. అదొక ఫీల్ కదండి, రాయటం అనేది, అక్షరం రాయటం అనేది. సార్ అలాగే మన వాళ్ళు ఎవరో, ఆయన పేరు ఏంటో మీరే చెప్పాలి ఒకసారి. ప్రవీణ్ గారు ఉప్పుతో చేసిన దీపాలు ఏవో చెప్పారు, వాటి గురించి వివరంగా చెప్పగలుగుతారా కొంచెం? ఉప్పు మనం తినే ఆహారం, మన భోజనంలో వాడే దాంట్లో ఒకటి కదండి. సముద్రం ఉప్పు మనం తింటున్నాం. సముద్రం ఉప్పులో ఇప్పుడు అన్ని రకాల ప్రపంచంలోని అన్ని దేశాల్లో వేస్ట్ అని తీసుకెళ్ళి సముద్రంలో పడేస్తున్నారు. దీంట్లో ఈ ప్లాస్టిక్, ఈ వ్యర్థాలన్నీ కూడా అనేక రసాయనాలతో కలిసి ఉప్పు తయారు చేస్తున్నప్పుడు దాంట్లోకి మైక్రో లెవెల్లో వచ్చేస్తున్నాయి ఉప్పులోకి. ఈ సముద్రం ఉప్పు తిన్నా కూడా మనకి ప్రమాదమే. ఇంకొకటి సైంధవ లవణం అని బజార్లో అమ్ముతున్నారు, ఏదైతే అమ్ముతున్నారో ఈ సైంధవ లవణం మంచిది, కానీ పింక్ సాల్ట్ అని కూడా అంటారు దీన్ని. ఇది నూర్చినప్పుడు పింక్ కలర్ రాదు, నూర్చినప్పుడు అది ఆఫ్ వైట్ ఉంటుంది, అంత పింక్ షేడ్ ఉండదు. కానీ ఇది జనం నమ్మరని చెప్పి వాళ్ళు కలర్ యాడ్ చేస్తున్నారు, పింక్ కలర్. అనవసరంగా నేచురల్ విషయాన్ని పాడు చేస్తున్నారు. ఈ ఉప్పు ఏదైతే ఉందో 2 రోజులు ఇది గడ్డి కట్టేస్తే మళ్ళీ దీనికి ఉన్న గుణం అది వాతావరణంలో తేమ తీసుకుని మళ్ళీ గడ్డి కట్టేస్తుంది. ఇది అలా గడ్డి కడితే ఆ ఫ్రీ ఫ్లోయింగ్ ఉండదని చెప్పేసి దీంట్లో సమ్ పర్సంటేజ్ చాలా మైక్రో లెవెల్లో సైనైడ్ కలుపుతారు. అయ్యో, అది ఏంటంటే యాంటీ క్రాక్ ఏజెంట్. ఇలా అంటే ఇలా పడిపోతూ ఉంటుంది ఫ్లో. ఇది ఆడవాళ్ళు ఇలా ఉంటే సౌకర్యంగా ఉంటుంది, సౌకర్యం కోసం ఆరోగ్యాన్ని పాడుకొట్టేది. ఇది ఈ క్రమంలో అలా కలిపి వాడుతున్నారు. ఇలా గడ్డ కట్టే ఉప్పు ప్రవీణ్ ఒక్కటే. ఈయన పరిచయం కాకముందు ఈ విషయం నాకు తెలియదు. అది లేకుండా అతను అక్కడ ఫ్యాక్టరీ పెట్టి పంజాబ్లో ఇది హైదరాబాద్లో ఆ ఉప్పుని తెప్పించి దాన్ని దంచి మనకి అందజేస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం విత్తనాలు, గోవు పాలు, ఎద్దుగానగ నూనెలు, కూరగాయలు ఇంత తింటున్నా మన రుచి కోసం ఏదైతే మనం వాడుతున్నాం ఉప్పు, అది కలుషితం అయిపోయింది. స్వచ్ఛమైంది ఇవాళ భూమి మీద ఏదీ లేదు. అందుకనే ఈ ఉప్పు ఇది కూడా ఆ రోజు ఆయన పెడతారు. ఇది దీపాలు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే. ఇది ఉప్పు దీపంట. జనరల్గా మనం యూట్యూబ్లో చాలా వీడియోలు చూస్తాం. మనం అంటే ఉప్పు దీపం పెట్టాలి లక్ష్మీదేవికి అని అంటూ ఉంటాం. దీపంలో మనం అంటే ఉప్పు వేసి అందులో మనం దీప కుందు పెట్టి వేస్తాం కదా. ఇది ఎలా కాదు, ఉప్పుతోనే తయారు చేసిన ఉప్పు దీపం అని చెప్పారనమాట. ఇది నీళ్లు తగలకూడదని చెప్పారు, ఇందులోనే నూనె ఒత్తే వేసి వెలిగించుకోవచ్చు అని చెప్పారు. పాజిటివ్ వైబ్రేషన్స్ అండి ఇది. తర్వాత చలికాలం, వర్షాకాలం వచ్చినప్పుడు వాతావరణంలో తేమ గ్రహించుకొని అది కొంచెం కరుగుతూ ఉంటుంది. దానికి ఆ టైంలో ఓకు ఉంటుంది చూసారా, వడ్ల పట్టు, దాంట్లో పెట్టుకుంటే మీకు అది దాని కంట్రోల్ చాలా మటుకు తగ్గిపోతుంది.
ఓకే, దట్స్ సో నైస్. ప్రవీణ్ ఆ రోజు 5 రోజులు అక్కడ ఇవన్నీ కూడా అందుబాటులో. ఇక్కడ ఈ ఉప్పుకి వీటికి సంబంధించి ఇప్పుడు మన దగ్గర దొరకట్లేదండి, ఇవి ఎమరాల్డ్ దొరకట్లేదు. అమరాల్లో నాకు ఉన్న ప్లేస్ తక్కువ అమ్మా. ప్రవీణ్ గారు సపరేట్గా వేయాల్సి. ఇస్తారు. సో వీటికి సంబంధించి కూడా మీకు నెంబర్ ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా. డన్, తప్పకుండా సార్. దట్స్ అమేజింగ్. ఇది మాత్రం అద్భుతంగా ఉంది, మామూలుగా లేదు. అది మీకు స్టోన్తో తయారు చేసినట్టే ఉంది సార్ నిజంగా. అదే నిజంగా సార్, చాలా సంతోషం ఈరోజు మీరు ఇన్ని వివరంగా వివరించడం అనేది చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.